సర్పంచ్ అభ్యర్థిగా భూషణరావుపేట గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా నిలవడం జరిగింది. నా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు. మేము 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కావున మాకు ఆల్సిన అండదండలు చాలా ఉన్నాయి. మేము 9-10 ఏళ్ళ నుంచి చేసుకోని పనులు ఇప్పుడు మాకు సస్యశ్యామలం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే సీనన్న గెలిచిన తర్వాత ఫస్ట్ టైం మాకు అసెంబ్లీలో రాలావ గురించి ప్రస్తావించడం, అలాగే 23 లక్షలు పెట్టి మాకు బ్రిడ్జ్ పోయించడం, ఇప్పుడు వాటర్ కూడా మనకు కుడి కాలువ ద్వారా నీళ్లు రావడం జరిగింది. అదొక మాకు ప్లస్ పాయింట్. మళ్ళీ ఒకటి ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు గత 10 సంవత్సరాల కింద ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లే మళ్ళీ ఇవి నడమల బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇల్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆది సీనన్న గారి కృషితోని 24 ఇండ్లు మంజూరైతే 20 ఇండ్లు ఆల్రెడీ స్లాబ్కు దగ్గర పడ్డాయి. చాలా సంతోషకరమైన విషయం. అలాగే రేషన్ కార్డులు కానీ, గృహజ్యోతిలో కరెంటు కానీ, బస్ ఛార్జీలు కానీ మహిళలకు ఫ్రీ పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రజలు కూడా మంచిగా ఉన్నారు. అలాగే మా ఊళ్ళో సమస్యలు కొన్ని మురికి కాలువలు కానీ, సీసీ రోడ్స్, డ్రైనేజ్, ప్లే గ్రౌండ్స్, అలాగే కొన్ని యువత కోసం ప్లే గ్రౌండ్స్ కావాలని చెప్పడం జరిగింది. అది కూడా సాధ్యమైనంత మట్టుకు సీనన్నతో మాట్లాడి చేయడం జరుగుతుంది. అలాగే ఓపెన్ జిమ్ కానీ, పిల్లలు డ్రగ్స్కు బానిస అవుతారు, దాన్ని కూడా నిర్మూలించడానికి నేను కంకణం కట్టుకుంటాను. ఎందుకంటే యువత ఇప్పుడు ముందుంటేనే మంచిగా ఉంటుంది. యువతకు గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే గారితో కృషి చేస్తాను. ఇంకేమన్నా ఇతరత్ర ఉన్నా కానీ కూడా యువకులతోని, పెద్ద మనుషులతోని మమేకమై ఎమ్మెల్యే గారితోని మాట్లాడి ఏ పని చేయడానికైనా నేను ముందుంటానని భూషణరావుపేట గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వం మాది ఉంది. సీనన్న గారి కృషి, పట్టుదల, మాకు అండదండలు బాగున్నాయి. అందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అభ్యర్థిగా నిలబడ్డాను. నాకు ఓటేసి, కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి సీనన్నకు గిఫ్ట్గా